హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో వచ్చేసి మహానంది క్షేత్ర దర్శనము. మహానంది క్షేత్రాన్ని మనం ఆకాశంలో నుంచి డ్రోన్ ద్వారా చూస్తే ఎలా ఉంటుందనే దాని గురించి మీకు ఆకాశం డ్రోన్ తోటి వీడియో చేసి చూపించడం జరిగింది. చుట్టూ నల్లమల్ల అడవులు ఉంటున్నాయి. అక్కడ దగ్గరలో శివాలయము, చాలా ప్రఖ్యాతిగాంచిన శివాలయము. మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పవలసిన పనేమీ లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఏది చెప్పినా మళ్ళీ తిరిగి చెప్పినట్టుగా ఉంటుంది. సో దాని గురించి చెప్పడం కంటే, ఇక్కడ ఈ కోనేట్లో వచ్చే నీటి వల్ల కొన్ని వందల ఎకరాల అరటి తోటలకు నీళ్లు అందించబడుతున్నాయని చెప్పేసి తెలిసింది. చుట్టూ ఎక్కువగా అరటి, పసుపు, ఇక్కడ ఎక్కువ పండే పంటలు ఇవే పండుతాయి. ఈ పక్కనే మహానంది, తిమ్మాపురము, బుక్కాపురము అనే గ్రామాలు ఉన్నాయి. ఇటువైపుగా మొత్తం అన్ని అరటి తోటలే ఉంటాయి. ఈ అరటి కాయలు రెగ్యులర్గా డైలీ హైదరాబాదుకు ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. అరటి ఆకులు, అరటి పళ్ళు అన్నీ ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. పసుపు కూడా పండిస్తారు. కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గింది పసుపు పంట. పసుపు కూడా బాగా పండిస్తారు. చుట్టూ నల్లమల అడవి అన్నమాట. ఇది ఒకవైపు నుంచి తీసి చూపించాను. ఇది సరిగ్గా రాలేదేమో అనే ఫీలింగ్ తోటి నేను మళ్ళీ మరుసటి రోజు పొద్దున 6 గంటలకు వెళ్ళి మళ్ళీ వీడియో చేశాను. యాక్చువల్గా ఏంటంటే, గుడి చుట్టూ కానీ గుడి మీద కానీ ఈ డ్రోన్లు ఎగరేయటం కానీ ఫ్లైట్లు తిరగటం కానీ నిషేధము అని చెప్పి విన్నాను. కానీ జనరల్గా తిప్పకూడదని అంటారు. సో దూరం నుంచి మీకు అందించే వీడియో చూపించే విధంగా ప్రయత్నం చేశాను. మీకు వీడియో చూసిన తర్వాత ఏదైనా కామెంట్ చేయండి. మంచి కానీ చెడు కానీ ఏదైనా కామెంట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇది రెండో రోజు పొద్దుటే తీసిన వీడియో కాదండి. పొద్దుటే తీసింది, ఇంకా కొంచెం తర్వాత వస్తుంది దీని తర్వాత. సో మీకు ఈ విధంగా చూపించే ప్రయత్నం నేను చేశాను. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఎవరు పెళ్ళిళ్ళు జరగాలన్నా కూడా ఇక్కడ మహానంది క్షేత్రంలోనే అందరూ, వీలైనంత వరకు అందరూ మహానంది క్షేత్రంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ పక్కనే సూర్యానంది, కృష్ణానంది, శివనంది, ఓంకారం కూడా ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది నంద్యాల నుంచి మహానందికి వైపుకు వెళ్ళే దారిలో మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ అరటి తోటలు. అవి చుట్టూ ప్రదేశాలు. ఇక్కడ గుడిని డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా పెరిగింది. ఇంతకుముందు పెద్ద నందీశ్వరుడు ఉండేవాడు కాదు. పెద్ద నందీశ్వరుడిని పెట్టారు. ఇంతకుముందు మహానంది క్షేత్రం గుడి ఒకటే ఉండేది. గుడి పక్కన తేరు ఉండేది, రథం అంటారు కదా, అదండి, అదొకటే ఉండేది. కానీ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ముందర చేయడం చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడికి కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి కూడా, అంటే ఎక్కడి నుంచైనా కాదు, మొత్తం భారతదేశం నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడి దర్శనానికి వస్తుంటారు. శివరాత్రి టైంలో, కార్తీక మాసం టైంలో మీకు ఇసుక చల్లితే నేల రాలదు అన్నంత ఇదిగా జనాలు వస్తుంటారు. ఇక్కడ కోనేట్లో నీళ్లు, పెద్ద కోనేట్లో నీళ్లు చాలా స్పష్టంగా ఉంటాయి. అది ఎవరి నోట ఎవరు చెప్పినా అదే మాట చెప్తారు. ఫస్ట్ ప్రస్తావించే విషయం మాత్రం అదే ఉంటుంది. కోనేట్లో నీళ్లు చాలా స్పష్టంగా ఉంటాయి. అందులో రూపాయి కాయిన్ కింద ఉన్నా కూడా నీట్గా కనపడుతుంది అనేది చెప్తారు. ఇక్కడ కులంలో నీళ్లు ఎప్పుడు 360 రోజులు 24 గంటలు నీళ్లు ఎప్పుడుకి కూడా నీళ్లు తగ్గకుండా, అంటే
లెవెల్ తగ్గకుండా ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఎండాకాలం, వానాకాలం ఇవన్నీ మీరు వినే ఉండుంటారు. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే, నంది నోట్లో నుంచి వచ్చే నీళ్ళ వల్ల కొన్ని వందల ఎకరాల అరటి తోటలు పండుతున్నాయంటే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటి వరకు కూడా ఆ నీళ్లు నంది నోట్లో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఎవరు కనిపెట్టలేకపోయారు. ప్రతి చోట శివాలయంలో ఏదో ఒక వింత ఇలాంటివి ఉండనే ఉంటాయి. ఏ శాస్త్రజ్ఞులకు కూడా చేతగానటువంటి దేవుడి మహిమ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఇది పొద్దుట పూట తీసిన వీడియో అండి. అందువల్ల సూర్యుడు కూడా కనిపిస్తున్నారు చూడండి. సూర్యుడు అటువైపు తూర్పుగా ఉండటం వల్ల మనకు అంత క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటున్నాను గుడి. అలాగా ఇంకొంచెం ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం అది చేద్దాము. మీరు ఎవరెవరు, ఎంతమంది, ఎన్నిసార్లు ఈ గుడి దర్శనం చేసుకున్నారు అనేది వీలైతే మీరు కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు త్వరలో వచ్చేస్తాను. అప్పటి వరకు ధన్యవాదములు.